హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది ఇలాగే ఫాలో అయితే ప్రతిసారి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్గా, చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకోవాలి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు నేను వేస్తున్న మసాలాలన్నీ ఆ చికెన్లో వేసుకోవాలి. ఆ తర్వాత అదే చికెన్లో కర్డ్ని వేసుకోవాలి. నేనైతే ఒక కోడ్ ప్యాకెట్ని వేసుకుంటున్నాను. అన్నట్టు మర్చిపోయా, నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో మీకు కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్. నేనైతే యాడ్ చేసుకోలేదు. 1 కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. నేను యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత ఇందులోనే గీని కూడా యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఓన్లీ 3 స్టెప్స్లో దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఇలా చేసేయచ్చు మనం ఇంట్లో. ఇప్పుడు ఇందులో బయట మార్కెట్లో దొరికే ఏ బిర్యానీ మసాలా అయినా పర్లేదు, ఇందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడే సాల్ట్ వేస్తున్నా. నాకు 1 కేజీకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేనైతే ఇందులో. ఇప్పుడు మెయిన్గా దమ్ బిర్యానీలో వేయాల్సింది ఇవేనండి, ఫ్రైడ్ ఆనియన్స్. ఇవైతే ముందే మనం వేయించుకొని పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్కి పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ 4 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాస్ని యాడ్ చేసుకుంటున్నా. తరువాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరియండర్ని, పుదీనాని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. నేనైతే అప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటాను. మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా కలుపుకోవాలి. అప్పుడే ముక్కలన్నిటికీ మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేయించాం కదా, అదే ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. మీరు నార్మల్ ఆయిల్ వేస్తే ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ రాదండి. మీరు ఆనియన్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ ఇందులో వేసుకోవాలి. నేనైతే కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ మసాలాలన్నీ పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. మీరు ఇలాగే చేస్తే ఎప్పుడు చేసినా దమ్ బిర్యానీ ఒకే టేస్ట్లో రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో బాస్మతి రైస్ని వేసుకుందాం. నేనైతే 1 కేజీ చికెన్కి 2.5 గ్లాసెస్ వేసుకుంటున్నా. ఎప్పుడు కూడా బిర్యానీ బాస్మతి రైస్తోనే బాగుంటుంది. నార్మల్ రైస్తో అంత బాగోదు, టేస్ట్ రాదు, కొంచెం మెత్తబడిపోద్ది. తర్వాత ఈ రైస్ని 4 to 5 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి ఇలా పక్కన నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నా. ఎప్పుడు కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి ఇది ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో కొంచెం కొరియండర్ అండ్ లెమన్ జ్యూస్, ఇలా లెమన్ జ్యూస్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 లవంగాలు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే 2 ఇలాచీ వేసుకుంటున్నాను నేను. మాకు కేరళలో చాలా మంచి మసాలాలు దొరుకుతాయండి. ఇప్పుడు నేను వేస్తున్న దాల్చిన చెక్క ఒరిజినల్ దంట, డూప్లికేట్ అంటే ఇలా చుట్టుకొని గట్టిగా ఉంటాయంట. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నా. ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ ఇలా యాడ్ చేసుకోవాలి. అప్పుడు రైస్ ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్ని ఇలా ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి, లేకుంటే అడుగంటిపోతుంటుంది. ఇలా ఒక 2 టైమ్స్ కలుపుకుంటే సరిపోద్ది. అంటే ఒక టోటల్ 10 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి దీన్ని. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా చికెన్ ఉడికాక కొంచెం ఆయిల్ పైకి తేలాక ఒక 10 మినిట్స్ తర్వాత అప్పుడు మనం ఉడికించుకుంటున్నాం కదా రైస్ని, ఆ రైస్ని కూడా అందులో ఒక లేయర్లో వేసుకోవాలి మనం. ఇలా చేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా ఈజీగా, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక లేయర్లో ఎట్లా వేసుకోవాలి రైసు. విత్ కొంచెం వాటర్తో వేసుకోండి. మరీ వాటర్ డ్రై చేసేసి మరీ రైస్ వేయొద్దు. అందులో కొంచెం వాటర్తో వేసుకుంటే ఏంటంటే చికెను ఉడకడానికి ఆ వాటర్ సరిపోతుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేస్తే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే పక్కా వస్తుంది. ఇప్పుడు ఇలా రైస్ ఒక లేయర్లో వేసుకున్న తర్వాత
అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక లేయర్లో వేసుకుందాం. ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఒక లేయర్లో వేసుకోండి. అందులోనే కొరియండర్ అండ్ పుదీనా కూడా వేసుకోండి. ఇలా నేను ఎక్కడ చూపిస్తున్నట్టు అలాగే వేసుకోండి. ఆ తర్వాత దీనిపైన ఇంకో లేయర్లో రైస్ వేసుకుందాం. నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇలా రైస్ వేసుకున్నాక దానిపైన ఇంకో లేయర్లో పుదీనా అండ్ కొరియండర్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నా. ఇలా గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక దీనిపైన మూత పెట్టి గాలి బయటికి రాకుండా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదండి, అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి. చూసారా, ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా రైస్ ఎంత బాగా ఉడికింది, లోపల ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయండి. గుమ్మగుమ్మలాడే దమ్ బిర్యానీ రెడీ.